Jungle. మన్యం పార్వతీపురం జిల్లాకు సంబంధించి సాలూరు నియోజకవర్గం అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంధ్యారాణి గారు రాష్ట్ర మంత్రిగా 2 పోర్ట్ఫోలియోస్ కి ఆవిడ మంత్రి, గిరిజన శాఖ మంత్రి, అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖగా మంత్రిగా ఆవిడ ఉంటున్నటువంటి కాన్స్టిట్యున్సీలో అనఫిషియల్ పిఏగా చెప్పుకుంటూ ఉన్నటువంటి సతీష్ అనే వ్యక్తి ఒక మహిళ మీద అన్యాయంగా ఆవిడ్ని బెదిరిస్తూ ఈ రోజు ఏదైతే మీడియా ద్వారా కొన్ని విషయాలు బయటకు వచ్చాయో చాలా దారుణం. ఎందుకంటే ఒక సాధారణ కుటుంబంలో జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు తన భర్త 2021లో కోవిడ్ కారణంగా మరణించిన తర్వాత కారుణ్య నియామకాలలో ఆవిడకి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అన్యాయంగా ఆవిడ దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకోవటమే కాక టీడీపీ నాయకులకి మాకు మీ మీద మోజు కలుగుతా ఉంది, మా పక్కకు రావాలని ఒక మహిళ మీద అసభ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి సతీష్. అలాంటి వ్యక్తి ఈ రోజు ఒక మంత్రికి అనఫిషియల్ పిఏగా చెప్పుకుంటూ చలామణి అవుతా ఉంటే విషయాలన్నీ తెలుసుకున్నటువంటి మంత్రి గారు చేయాల్సినటువంటి విషయం ఏంటండి? ఒక మహిళగా సాటి మహిళకి అండగా నిలవాల్సింది పోయి ఈ రోజు ఆ పిఏని రక్షించే పనిలో ఈరోజు సంధ్యారాణి గారు బిహేవ్ చేస్తా ఉన్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం సంధ్యారాణి గారు, మీరు మహిళా శిశు సంక్షేమ శాఖకి మంత్రి కదా, ఒక మహిళకి ఇంత అన్యాయం జరుగుతా ఉంటే పబ్లిక్ గా టెలిఫోన్ ఏదైతే మొబైల్లోని వాట్సాప్ లోని చాట్ లో చూస్తే అసభ్యకరంగా మెసేజెస్ పెడుతూ బెదిరించినట్టు మాట్లాడితే ఆయన మీద చర్యలు తీసుకోకుండా ఆయన కనీసం మందలించకుండా ఈ రోజు మీరు మహిళనే తప్పు పట్టే విధంగా ఈ రోజు మీ ప్రవర్తన చాలా దారుణంగా ఉంది. రాష్ట్రంలో మహిళల మీద ఏం జరిగినా మీరు మాట్లాడరు. మీరు ఒక గిరిజన మహిళగా ఉండి ఆ శాఖకి మంత్రిగా ఉంటూ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మలమూత్రాలతో కలుషితమైనటువంటి నీరు త్రాగి అక్కడ ఆడపిల్లలు చనిపోతే కురుపంలో కూడా మీరు స్పందించరు. మీ సొంత జిల్లా అయినా మీరు స్పందించరు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి కొయ్యూరు మండలంలో రీసెంట్ గా ఆశ్రమ పాఠశాల బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి దాదాపుగా 50 మంది పిల్లలు హాస్పిటలైజ్ అయ్యారు. హాస్పిటల్ పాలైనా కూడా దానికి కారణాలేంటి, ఏ మేరకు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు, మంచిగా ఒక మెరుగైన ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలని ఒక ఆదేశాలు జారీ చేయడం గాని లేకపోతే దానికి కారణమైనటువంటి వాటిని సరిచేయడం గాని ఏమైనా చేశారా? అది చెయ్యరు. మీరు ఈరోజు గిరిజన శాఖ మంత్రిగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా మీరు అన్ఫిట్ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సంధ్యారాణి పిఏ బాధితులు ఎవరైతే ఉన్నాడో వాళ్ళకి న్యాయం జరగాలి. దానికి కారకుడైనటువంటి తన అనఫిషియల్ పిఏ సతీష్ ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయలేని పక్షాన మేము పెద్ద ఎత్తున మా పార్టీ తరఫున పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.